చంద్రబాబు సెక్యూరిటీలోని ఎనర్జీ కమాండ్ కి డీహైడ్రేషన్ అయింది. విజయవాడ అన్నా క్యాంటీన్ దగ్గర చంద్రబాబు మాట్లాడుతుండగా ఎనర్జీ కమాండో కింద పడబోయాడు. వెంటనే కమాండోను పక్కకు తీసుకెళ్లి అంబులెన్స్ లో చికిత్స అందించారు. డీహైడ్రేషన్ వల్లే కళ్ళు తిరిగాయని చెప్తున్నారు వైద్యులు. ఆ వీడియో చూపిస్తాను, కానీ ఆ వీడియోలో అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ కమాండో డెడికేషన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆ స్పెట్స్ పెట్టుకొని చంద్రబాబు పక్కనే నిల్చొని అక్కడి నుంచి తరలిస్తున్న వ్యక్తిని అప్పటి వరకే ఆ వీడియోలో సుమారుగా 30 సెకండ్స్ వరకు ఉంది ఆ వీడియో. సో చాలాసేపుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఆ లైవ్ టెలికాస్ట్ అవుతోంది, చాలా మీడియా ఛానల్స్ అక్కడే ఉన్నాయి. సో ఆ క్రమంలో అప్పటి వరకు నిజంగానే నాకు అస్వస్థ ఉంది అనుకుంటే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు, కొంత దూరంగా వెళ్ళిపోయేవాడు, పక్కన ఉన్న వారికి ఇన్ఫార్మ్ చేసేవాడు. కానీ ఏదేమైనా పర్వాలేదు, నేను నా బాధ్యత నివర్తిస్తా అన్న రకంగా చంద్రబాబు పక్కన నిల్చొని తనకు రక్షణగా ఉన్నాడే కానీ ఆయన ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేరు. ఇక పూర్తిగా క్షీణించిపోయింది. ఇక కింద పడపోయేటువంటి సిచ్యువేషన్లో పడిపోతుండగా పక్కన కొంతమంది పట్టేసుకొని ఆయన అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. సో విజువల్ చూస్తున్నాం మనం. సో అక్కడ సర్కిల్లో కనిపించే వ్యక్తి ఆయన ఎనర్జీ కమాండో. విజయవాడ అన్నా క్యాంటీన్ దగ్గర ఈరోజు చంద్రబాబు మాట్లాడుతున్న క్రమంలో, ఆయన చంద్రబాబు బర్త్డే. సో ఆయన అక్కడికి వచ్చి ఏదో కార్యక్రమానికి హాజరై అక్కడ మాట్లాడుతున్న క్రమంలో ఎనర్జీ కమాండ్ వెనకాలే ఉన్నారు. చాలా తీవ్రమైన ఎండ కూడా, వేసవికాలం చాలా తీవ్రంగా ఎండలు కాస్తూ ఉన్నాయి. సో డీహైడ్రేషన్ అయిందట. వెంటనే ఆయన్ని పక్కనటువంటి చంద్రబాబు కాన్వెల్ ఇలా కూడా అంబులెన్స్ ఉంటుంది, ఆయనకి అక్కడ చికిత్స అందించారు. కొంత డీహైడ్రేషన్ అయిందని చెప్పి వైద్యులు చెప్పారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఎనర్జీ కమాండ్ చివరి వరకు అంటే ఆయన నిజంగానే ఇక్కడ డెడికేషన్ని మెచ్చుకోవాల్సింది. ఆయన ముందుగానే ఇన్ఫార్మ్ చేసి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు, బట్ తన డ్యూటీని మాత్రం మర్చిపోలేదు. ఆయన చివరిగా నిమిషంలో, సెకండ్లో పడిపోతున్నటువంటి క్రమం వరకు కూడా నిల్చొని ఉన్నాడు, చుట్టూ కాపలా కాస్తూనే ఉన్నాడు. సో అలా కింద పడిపోతుండగా పక్కన వాళ్ళు పట్టేసుకొని అంబులెన్స్లోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. సో ఏం జరిగింది, దీనిపైన ముఖ్యమంత్రి రియాక్షన్ ఏంటి? మనకు ఎన్ఎస్సీ కమాండ్స్ వాళ్ళ కమాండ్ వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ డ్యూటీ ఆఫ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. అయితే ఈరోజు చంద్రబాబు బర్త్డే సందర్భంగా అన్నా క్యాంటీన్కి రావడం, అక్కడ అక్కడి నుంచి మీడియాతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుండగా సరిగా ఆయన ప్రసంగిస్తూనే ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలో సడన్ గా ఆయన పక్కనే ఉన్న ఒక ఎనర్జీ కమాండ్ ఎండకి తట్టుకోలేక ఒకసారిగా కింద పడిపోయే పరిస్థితి. పక్కనే ఉన్న కలెక్టర్ అలాగే ముందుగా ఉన్న కొంత కమాండో టీం ఆయన్ని గట్టిగా పట్టుకొని బయటికి తీసుకుని వచ్చారు. తర్వాత ఒకసారిగా చంద్రబాబు కూడా బాబు అని అంటే పడిపోతున్న వ్యక్తిని ఈయన కూడా ఆపే ప్రయత్నం కూడా చేశారు చంద్రబాబు కూడా. సో ఇమీడియట్ గా అక్కడ ఆ కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ లో కూర్చోబెట్టిన తర్వాత ఆయనకి డీహైడ్రేషన్ అయింది. వేరే ఇష్యూస్ ఏం లేవు, ఎండకి డీహైడ్రేషన్ అయింది అని చెప్పారు. తర్వాత ఇంకా రెగ్యులర్ యాక్టివిటీలోకి ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు. అయితే ఒక్కసారిగా ఎనర్జీ కమాండ్ అక్కడ పడిపోయే ప్రయత్నం కొంత ఒక 2-3 నిమిషాలు అందరినీ షాక్ గురైంది. అంటే అతనికి హెల్త్ బాగలేకపోతే కొంత ముందుగానే చెప్తారు, ఎవరికైనా కొంత ఉన్నప్పుడు వాళ్ళు డ్యూటీ చేంజ్ చేసుకుంటారు, ఆ ప్లేస్ లోకి వేరే అధికారి వచ్చి ఉంటారు. కానీ అక్కడ ఆ ఎండకి అంతసేపు ఉండలేకపోవడం ఒకటి, లేదు ముందు నుంచి ఆయనకి కొంత ఎక్కడో ఆరోగ్య సమస్య ఉండింది, 1-2 రోజుల ముందు నుంచి కూడా కొంత. కానీ అతను విధి నిర్వహణలో ఎక్కడ అలసత్వం చేసే ప్రయత్నం చేయలేదు. తను సీరియస్ గానే కమిటెడ్ గా ఉద్యోగ ప్రయత్నం చేశారు. ఎండకి కొంత ఒక్కసారిగా అతనికి తలగా తిరిగినట్టయింది. వెంటనే అంబులెన్స్ లో అంటే సీఎం కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ లోకి తీసుకెళ్లారు. అక్కడ కొంత ప్రక్రియను చూశారు. ఆయన అంతా ఓకే అని చెప్పిన తర్వాత చంద్రబాబు ప్రసంగాన్ని కూడా కంటిన్యూ చేశారు. అయితే కొంత ఒక 2-3 నిమిషాలు ఆ సందర్భం మాత్రం కొంత ఏం జరిగింది అనే ఒక అటెన్షన్ ఒకసారిగా ఆ సందర్భం అయితే వచ్చింది మనోజ్. బట్ అతనికి ఏమీ అపాయం జరగలేదు. అతనికి కేవలం డిహైడ్రేషన్ వల్ల కొంత అనారోగ్యానికి గురయ్యారు. ఎనర్జీ కమాండర్లు మామూలుగా ఎటువంటి వాటిని చాలా ఎక్కువగా తట్టుకుంటారు. వాళ్ళ డ్యూటీయే అటువంటి, వాళ్ళకి ఇచ్చే క్రమశిక్షణ కానీ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కానీ వాళ్ళకి ఒక డిఫరెంట్ ట్రైనింగ్ ఇస్తారు. అందుకే వాళ్ళని వివిఐపీలకు భద్రతగా Z+ కేటగిరీ భద్రతగా ఎనర్జీ కమాండర్లని ఇచ్చేందుకు వాళ్ళు కొంత యాక్టివ్ గానే ఉంటారు. బట్ అది జరిగిన సంఘటన ఒకసారిగా ఎందుకు డిహైడ్రేషన్ అయింది, మరి హాస్పిటల్లో వెంటనే అంబులెన్స్ లో తీసుకెళ్లడం వల్ల కొంత
యాక్టివ్గానే ఉన్నారని చెప్పి సమాచారం. ఇంకా చంద్రబాబు రెగ్యులర్ యాక్టివిటీలోకి వచ్చేసారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఎనర్జీ కమాండ్ ఆయన ఆ వీడియోలో కుప్పకూలిపోవడం మనం విజువల్లో చూస్తున్నాం. సో చంద్రబాబు పక్కన ఉన్నటువంటి రక్షణ సిబ్బంది ఎనర్జీ కమాండ్ చాలా కీలకం. సో డిహైడ్రేషన్ కారణంగానే ఆయన అలా పడిపోయాడు, వెంటనే చికిత్స అందించారు, మళ్ళీ తిరిగి ఆయన సెటిలైట్ అయిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనా అప్పటి వరకు చివరి క్షణం వరకు కూడా తన డెడికేషన్ని, తన డ్యూటీని వర్తించిన ఎనర్జీ కమాండ్ పైన ప్రశంసలు వినిపిస్తూ ఉన్నాయి. సో స్పాట్లోనే అక్కడ పక్కనే అంబులెన్స్ ఉంది కాబట్టి తీసుకెళ్లి చికిత్స అందించి మళ్ళీ ఆయన్ని బయటికి తీసుకోవడం జరిగింది.